కింద తీసుకెళ్ళిపోయానా? హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నువ్వు గుర్తించట్లా బాగా స్టార్టెడ్ అనే డెకరేషన్స్ మొత్తము వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అవును, పోయినసారి ఏమైందంటే నా కాలు బాగాలేదు కదా, ఆ రోజు నేను కొన్ని కొనుక్కొచ్చినాయి. ఏంటంటే గాలికి కొన్ని ఎగిరిపోయినాయి. అది కాక ఆ రోజు షాపు నన్ను మోసం చేశాడు. ఒక సైజ్ అని చెప్పి ఒక సైజ్ ఇచ్చాడు. మరి ఈసారి సైజు తెలిసినాయి. ఈసారి కొంచెం గట్టిగా అడిగి తీసుకొచ్చాను. వేరే చోటుకి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. స్క్వేరీ తీసుకొద్దాం అనుకున్నాను, అవి రెండోసారి పనికిరావు, అందుకని చెప్పేసి రీల్లే తీసుకొచ్చాను. ఒకసారి నీ అదృష్టం గురించి చెప్పాయా? అంటే లేట్ అయిపోతుంది, కంగారుగా వస్తున్నామండి. ఒక చోట ఒక జీప్ ఆయన వస్తున్నాడు, ఆ సందులోకి ఆ బొళ్ళు వెళ్ళవు, నా ముందున్నాడు, నేను అటు వెళ్ళాలి. ఏమండి బండి ఇటు వెళ్ళదండి, చాలా ఇబ్బంది పడతారు, వెనక్కి వెళ్ళిపోండి అన్న. అందుకని వెళ్ళదా తమ్ముడు అని చెప్పేసి నేను ఆయన దాటాక చెప్పొచ్చుగా, నా ముందున్నప్పుడు చెప్పాక వెనక మళ్ళీ ట్రాఫిక్ అయిపోయింది. నేను యువతల అయిపోయింది, నేను అవతలకి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. అక్కడ అరగంట ఎందుకురా నాకు ఈ నోటి దొరదా అనుకున్నా, అదంతా అయిపోయింది. ఈడు కొంచెం దూరం వచ్చాక బాబాయ్ ఎక్సలేటర్ ఇలా పైకి అంటే పైకి వెళ్ళిపోయి ఆగిపోతుంది, అలా అన్నమాకు బాబాయ్ పిన్నా ఉన్నప్పుడు అన్నాడు. ఎరా ఇలాగంటే అని చెప్పి ఇలా అన్న, అది తెగిపోయింది, వైర్ తెగిపోయింది, ఎక్సలేటర్ వైర్ తెగిపోయింది. ఏముంది ఇదిగో మళ్ళీ వెళ్ళి అవన్నీ వేయించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది అనమాట. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ అయ్యి ఇదిగో ఇప్పుడు డెకరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎంతసేపు ఏంటి, ఎప్పుడు చూసేదే కదా, కాకపోతే ఈసారి డిఫరెంట్ ఏం కాదు, అందరు చేసేదే. మేము కొత్తగా ఎప్పుడు బ్లాక్ గోల్డ్ సెలెక్ట్ చేస్తాం, ఈసారి రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను అనమాట. చెప్పు నా రెడ్ ఫర్ లవ్. కాదు బావా, కొత్త ఇంట్లో సెలబ్రేట్ చేయకుండా ఇక్కడ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నావు? అక్కడ ఏది కన్వీనియంట్ గా లేదు బావా. ఫస్ట్ మా అన్న కట్టిన తాజ్ మహల్ రా అది. ఇంకోటి నేను కోరుకున్నా ఇక్కడే చేయమని చెప్పేసి నేను అడిగాను. అది ఎక్కి చేయాలి కదా, పోయినసారి కూడా ఆ గోడకి చేస్తున్నప్పుడు కొంచెం కంగారు పడ్డది. మళ్ళీ అలాంటి ఎక్స్ట్రా ఏమైనా చేస్తానేమో అని వద్దులే బావా. ఇంకోటి అక్కడి నుంచి వెళ్ళి బెలూన్స్ కట్టి ఉంటే ఒక తీగ కిందికి, ఒక వైర్ కిందికి దారి ఏమంటారే ఏలాడుతూ ఉంటే లక్కీ లాగితే అక్కడ పైన కట్టిన ఇటుకరాయి కింద పడ్డది. లక్కీ గడు ముందు పడ్డది, ముందు పడ్డది. సో అలాంటివన్నీ వద్దు అని చెప్పేసి ఇక్కడ మెయిన్ రీజన్ అయితే మా వారు కట్టిన ఈ తాజ్ మహల్ లో సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇది ఉండదు, ఎట్లయినా అప్పుడు అక్కడే కదా సెలబ్రేట్ చేసుకునేది. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి లక్కీది అక్కడ సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే ఏదైనా ఫస్ట్ అకేషన్ శుభకార్యం మా వాళ్ళది ఒకళ్ళు జరగాలి అని చెప్పేసి అక్కడ చేసేసారు అన్నమాట. సో మా ఓడిగోండి, మా వాడేమో బెలూన్స్ వదులుతున్నాడు, వాళ్ళేమో అక్కడ. మీకు ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతానండి, మొత్తము చూసేయండి. సింపుల్ గా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఎలా డెకరేట్ చేస్తున్నారో ఏంటి అనేది చూసేయండి. వీళ్ళు ఊదమంటే గాల్లో ఎగిరేస్తున్నారు కోతి. లక్కీగాడును అక్క, నేను ఒక్కదాన్ని ఇక్కడ కరెక్ట్ గా చేస్తున్నా బావా. చూడు ఎన్ని బెలూన్స్ ఊదాను. ఇది కూడా ఆడుకుంటుంది బావా. నేను ఇది రెండోదన్నా. అబద్ధమే. ఇగో వీడు ఒకటి ఊదాడు, ఎదురా ఊదట్లేదురా రూపాయి అక్కడ రాదు, ఇలా అవ్వదు. లక్కీ హాయ్. లక్కీ ఇది స్విమ్మింగ్ దానికి వచ్చింది కదా, టబ్కి స్విమ్మింగ్ ది అది ఉంటది కదండి, ఏమనాలి దాన్ని. ప్రిన్స్కి అప్పుడు సర్ప్రైజ్ ఇచ్చాడు కదా, టబ్ ఒకటి వచ్చింది కదా స్విమ్ చేయడానికి. ఆ టబ్కి వచ్చిందండి గాలి కొట్టడానికి. అది ఇప్పుడు మస్తు యూజ్ అవుతుందండి బెలూన్స్ కి గాలి పట్టడానికి. ఈజీగా చేసేయచ్చు. ఏంట్రా అక్క, మా వారేంటో ఎప్పుడు ఇంట్లో ఏదైనా కూడా ఆయనే డెకరేట్ చేస్తారు. ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మా నలుగురు బర్త్డేవి, ఇంకేమన్నా ఇప్పుడు చెవులు కుట్టించడం కానీ, నా శ్రీమంతం కానివ్వండి, అట్లా గుండు ఫంక్షన్ కానివ్వండి, అన్నప్రాసన కానివ్వండి, ఇలాంటి అన్నిటికి కూడా మా వారే డెకరేట్ చేశారు. సో అమ్మా ఫుడ్ పెట్టారండి మా అక్కకి. ఎలా తినిద్దో ఇప్పుడు చూపించింది. తినక్క అక్క, తిన్నాక ఇప్పుడు నువ్వు ఎలా తిన్నావు? మూతి కూడా తుడుచుకుంటున్నారా? పైకక్క
అరే చూస్తుండగానే మోసం చేస్తున్నారు ఆ పిల్లల్ని. అసలు ఘోరం, అసలు అక్కడ పడేస్తున్నారు. ఏమున్నాయి అందులో, స్కెచ్లు ఉన్నాయి, మార్కర్లు ఉన్నాయి, ఏందేందో ఉన్నాయి, చాక్ పీస్లు ఉన్నాయి. ఒక ముద్ద తిన్నది నిజంగా తిన్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏమైనా ఇస్తే తాగు మమ్మీ అని ఇచ్చినప్పుడు తాగుతున్నానుగా. ఇది అలాగే ప్రాంక్ అని ఒకసారి బాటిల్లో ఆ చేలలో ఇంట్లో ఉన్నప్పుడు దేంట్లో బకెట్లో నీళ్ళు తెచ్చించాను. అవి అలాగే తాగాను, ఇది కూడా అలాగే. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు అదిగోండి గోల్డ్ కలర్ కర్టెన్స్ అయితే కట్టేస్తున్నారు. వద్దే అమ్మ, వద్దు తల్లి, వద్దు నాన్న, తన్నొద్దు, పగిలిపోతాయి. డెకరేషన్ చెయ్యండి అని చెప్పేసి నేను చెప్తే వీళ్ళంతా టైం పాస్లు చేస్తున్నారు. ఒక్కరన్నా కష్టపడట్లేదండి. అసలు ఇంత మందిని ఇన్వైట్ చేసి ఎందుకు అసలు? అరే ఏం చేస్తున్నావు బావా? కష్టపడ్డాలంటే యాక్టింగ్ చేయొద్ది. అరే నువ్వు ఆట ఆడుతున్నావు, ఏదో ఆటలాగే ఉంది కానీ కష్టపడుతున్నట్లేదు. అది ఏడేమో కూర్చొని బొర్లాడుతున్నాడు. అక్క, ఏ అక్కరా? ఆంటీరా? నువ్వు పెట్టరా, ఏరా నాకు నేను చేస్తుంటే ఎవరికి అసలు నా మీద ఏందన్నా నువ్వు కొడతావా? పంపు కొడతావు, నడువులు పోతున్నాయి. ఎంతసేపు పట్టుకుంటాడే కుర్రోడు వాడు. అదే నువ్వు పట్టుకో, నువ్వు ముస్లాం వాడు ఒంగని కడతాడు. అసలు ఏం ప్లాన్ నాకు కూడా చెప్పండి. ఇసుక దేవాలా? ఇసుక ఎందుకురా? ఇవాళ ఇదేదో అయ్యే పనుల్లో కనిపిస్తలేదు. ఇదేదో అయ్యేలా ఉంది మొత్తానికి. ఇల్లే కాదు, గట్టిగా డెకరేషన్ కూడా గట్టిగా ఉండాలని. ఫ్రెండ్స్ నేనేనండి కష్టపడి, కాకపోతే చెమట రాలేదు, ఏసీలో చేశాను రెడీ. ఇది ఇలా రెడీ చేసింది నేనేనండి. ఆయిషా జస్ట్ ఇలా వచ్చి అలా అలా అనింది అంతే. నేనే సర్దే అంతా చెప్పావు అంటే డౌట్ వచ్చేసింది. సర్దే అన్నా, చేసే అన్నానా. సో ఇదిగోండి అన్ను ఇప్పుడే రెడీ అవుతుంది. నాది డెకరేషన్ అంతా పైన అయిపోయింది. అన్ను ఫైనల్ లుక్ ఎలా ఉందో లాస్ట్ లో చూపిస్తా. డెకరేషన్ కూడా ఎలా ఉందో పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మొత్తానికి అయితే రెడీ అయితే అయిపోయిందండి పైన. ఇదేంట్రా ఏం కనపడుతుందా? ఎందుకంటే మా ఆవిడ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అన్న చూపిస్తాను. లైట్స్ ఆన్ అమ్మా ఒకసారి. సో ఇదిగోండి డెకరేషన్ అయితే ఇది ఇలా వచ్చింది. ఉండండి బ్యాక్ కెమెరా అని చేసి చూపిస్తాను. సో ఇదిగోండి మొత్తానికి అయితే ఇదిగో ఇలా రెడీ చేసాము. అన్ను కూడా ఇది ఇలా రెడీ అయింది. ఒక 4-5 ఫోటోలు కూడా దిగింది. ఇప్పుడు బాబు శారీ మన దగ్గరేగా. సో ఇదిగోండి బాగుంది చక్కగా. ఓకే బాబా, వడ్రాన్న కూడా పెట్టుకుంది ఈరోజు. కావాలని ఇదిగో కావాలని మా వాళ్ళు పెట్టించారు. చూపించచ్చు కదా కావాలని మన్ను అను. ఇదిగోండి ఆయిషా మొత్తం నేనే చేసింది. ఆయిషా తిని పెట్టింది అనమాట. సో అది పెట్టేది వడ్రాన్న. అది సో ఇదిగోండి డెకరేషన్ కూడా ఇదిగో ఇలాగైతే చేసాం అనమాట. మా ఊరికే చేసుకుంటున్నాం అండి. ఆయిషా రెడీ చేసిందంట. బెలూన్స్ అవి ఎలా వచ్చిందో చూడండి. ఆ సగం పార్ట్ వరకు నేను చేశాను, మిగతా సగం క్రెడిట్ ఆయిషాది అనమాట. అలాగ బాగా పెట్టింది. అవి నాకు రాలేదు, నాకు తెలియదు అసలు అవి ఆ ఫార్మాట్ ఎలాగన్నది. చూసారు ఆ వరుస అలా పెట్టి అలా తిప్పింది. నేను తనకి నిజంగా చెప్తుంటే తనకేమో నేను జోక్ చేస్తున్నాను అనుకుంటుంది, కానీ బాగుంది, బాగా వచ్చింది. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను, బాగా వచ్చింది. సో ఇదండి డెకరేషన్ అయితే. ఇదిగో ఇది ఇంక ఇందులో మార్పులు చేర్పులు మొత్తం నా ఆయన మా బాబాయ్ గడి అనమాట. వీడు ఇప్పుడే వచ్చాడు అనమాట. వీడు లాస్ట్ లో అదే భోజనానికి జస్ట్ అంతే భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు, అలా వచ్చి వెళ్ళాడు. అడిగితే డ్యూటీలో ఉన్నాడులేండి. ఆడికి షిఫ్ట్ వైజ్ అనమాట, నైట్ షిఫ్ట్ కాబట్టి ఆడికి రావడం కుదరలేదు. సో అది సరే ఇంకా మొదలు పెడదాం. ఇంకా బాబాయ్ నువ్వు తీసుకోమా. ఇంక రండి, ఇంక ముందుకు వచ్చేవాళ్ళు రండిరా. బాబాయ్ తీసావా అది? లైట్ గడ్డ వస్తాయి.
రండిరా కొంచెం ముందుకి. ఏంట్రా రాజా సినిమాలాగా వెంకటేశ్వర పిలవలేమన్నమాట. అరే ఆగరా, ఇది కోసేయాలి అర్జెంట్ గా. అదే ఏంటండి కళ్ళు పెట్టారు ఎవరు? తీసేసాం కళ్ళు. ఎంత నిండుగా ఉందో తెలుసా? అవును ఆగు బావ. ఎందుకక్క అడు వేస్ట్ ఫెలో అది. పెడితే పెట్టినమా తల్లి, పెడితే పెట్టిన ఏమైతే ఏం కాదు, పెట్టిన ఏటో మొత్తం కోసేదే కాదు. రెడీయా? అరే రండిరా ఆయిషా, రండి ఏం కాదు. పడుచుకోక అంటే అంది సరేనా? అంతే. నైట్ టీ అని చెప్పి తీసుకెళ్ళి కృష్ణ దగ్గర వదిలేసేద్దాం. స్టార్ట్ చేయరా? రెడీయా? రెడీ? 1 2 3 హ్యాపీ బర్త్డే లేదు బయట లేదు. అరే సూపర్ ఎత్తుకున్నారా? పోయిరా బాబోయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఇంకా చాలు. పుట్టినరోజు మీ అక్క కదా పెట్టేసింది అందది పాప. మా పిల్లలు టైం వేస్ట్ ఎందుకు ఉండనీలే. ఇంకా వాడు ఇంకా తింటా ఉంటే కామ్గా ఉంటాడు వాడు కూడా. హ్యాపీ బర్త్డే. స్మైల్ ప్లీజ్. కిసిక్ ఫ్రెండ్స్ పెట్టు మమ్మీకి. తినరా బాబు రాత్రి. ఇటు తిరిగితే కిసక్. చంప వగలు కొట్టరు. బాబాయ్ దామా మచ్చా ఇలా తీసుకోపో. మేము సిడ్నీకి వచ్చామండి. ఇక్కడ మంచి బాగా కురుస్తుంది. నేనే హుడ్డీ వేసుకున్నాను, వీళ్ళంతా బాగానే ఉన్నారు. ఒక నిమిషం వస్తున్నా ఆగిపోయింది. ఇలాంటి చలి ప్రదేశంలో తినడం మాకు చాలా సాధారణమైన విషయం. పెట్టు. అక్క చెల్లిల అనుబంధం. చాలా హ్యాపీగా ఉందండి. తక్కువ మంది ఉన్నా కానీ మనస్ఫూర్తిగా ఉందన్నమాట. డెకరేషన్ కానీ మావుడు రెడీ అవడం కానీ. సో వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీ. మీ ఆవిడని చేసుకొని కడుపు నిండిపోతుందిలే. మీరు కూడా అందరూ విష్ చేయండి ఖచ్చితంగా. ఏంట్రా సైలెంట్ గా ఉంటారు? ఏంట్రా మాట్లాడండి రా. ఫ్రీమే పెడుతున్నాను నేను కూడా నీకు. చాలా ఉంది. ఇంకా అయిపోయింది అన్న. నిజంగా ఏదో ఊటీలో ఉండి చేసుకున్నట్టే ఉంది పడుతుంది కదా అందులో. అదే మనం ఇక్కడ వేసుకున్నాం బాగోదు. అవును ఇక్కడ వేస్తేనే అది బాగుంది. అవును కదా. నీకు కనిపించింది అట్లా? అరే ఇప్పుడు దాకా ఎవరు అడ్డు ఉన్నారా లైట్ కి? ఫోటో తీయాలేంటి? అరే ఆడు బాబు చూడరా ఫోటో తీయట్లేదురా. నేను తీసాను. ఓకే నువ్వు నాది ఫోటో తీసావరా? నాది ఫోటో తీసావు నువ్వు. కిసిక్ తీలేదా? సరే ఉండరా. ఇది ఆపేస్తా, డిలీట్ చేస్తా. ఇంకో తల్లి హ్యాపీ బర్త్డే తల్లి. నీకు పీస్ పెట్టానమ్మా. ఇచ్చేసాను పీసు. ఇచ్చిందక్క చాలన్నా. అవి హోనా బాత్ ఖాతాలో. నువ్వు చెప్పు త్వరగా గిఫ్ట్
నాని నాకు. ఏమ్మా ఏమైంది ఏమని చెప్పు. కాదులే, ఇందాక అక్కడ అరిసే కొడతానన్నానని నాకు చెప్పు పడుకున్నప్పుడు చాక్లెట్. తింటావా తింటావా ఏం తింటావు? కుమారి గిఫ్టా? కుమారి తరపు నుంచి ఆయిషా తరపు నుంచి గిఫ్ట్ అంట. థ్యాంక్ యూ. ఓపెన్ చేయను ఇప్పుడే. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్ తీసుకోండి. తీసుకొని మనం పక్కన పోతాం. అరే ఇది వచ్చిద్దారా ఇప్పుడు? బావా ఇలాంటి నేను చాకచక్యంగా ఓపెన్ చేస్తాను బావా. బర్త్డే నాదిరా. అవును కదా, నీదేంటి నాదేంటి బావా, మనం మణిపురం. కాస్ట్ ఇచ్చేసి బిగ్ బాస్ సర్ప్రైజ్ లాగా. నువ్వే లైటింగ్ కట్టు నీకే పడుతుంది. పుట్టినరోజు పాడండ్రా పాట. పుట్టినరోజు ఈ వాచ్ స్మార్ట్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ వాచ్ అయితే నాకు ఇవ్వాలి, నేను స్మార్ట్ మైండ్ స్మార్ట్ వైఫ్ అన్నమాట. ఏంటి బోల్ట్ ఉన్నట్లా ఉన్నాయి దీని మీద? ఖాళీ దుండుకోదు ఫైర్ అంట. అది అంటానికి ఆ డైలాగ్ అలా కదా వచ్చా. బోల్ట్ అని మామూలుగా చెప్పి ఫైర్ అని చెప్పేసి చప్పట్లు ఓపెన్. మీ గిఫ్ట్ మీరు పెట్టండి. బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఉండమ్మా, మన దగ్గరే ఉండదు. ఆ స్మైలే అందించిన గిఫ్ట్. అది ఇంకా అంతే, అంత మించి ఏం చేయలేము. అది చెప్పుకొని ముందుకు వెళ్ళిపోవటం. లేదన్నా నీలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పు. అరే కెమెరా ఆఫ్, మాకు కెమెరా ఆపితే అది తీసుకెళ్ళిపోయి ఇజ్జత్ పోతుంది. ఆపరా ఒకసారి, ఇది నాకు తెలియదు అసలు. ఛార్జింగ్ వచ్చారు ఎవరు బాగున్నట్టున్నారు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మన్ను ఇటు రావే, వాడికి ఇచ్చేసే కెమెరా. అరే నా దాంట్లో బంతి తీరా. దా ప్రసన్న, అసలు ఏంద్రా బాడీ గార్డ్ లాగా. ఫ్యాన్స్ బాగా బ్యాక్గ్రౌండ్ ఉంటారు పిలవగానే బ్యాక్గ్రౌండ్. సరే స్టార్ట్ స్టార్ట్. ఎస్ అక్క వితౌట్ క్రీమ్. నీకు కూడా క్రీమ్ వితౌట్ అయినా. అరే లైట్ లైట్ ని ఇలా వాటేసుకోండి. అరే ఇలా వాటేసుకోండి లైట్ ని. హ్యాపీ 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 బర్త్డే అక్క. లైఫ్ లాంగ్ అయిపోయింది. కేక్ తినిపిస్తుంటూ ఉండాలి. ఎవరు గ్లామరస్ గా ఉన్నారా నాకు చెప్పురా. థ్యాంక్ యూ. లైట్ ఏంట్రా ఇందాల ఒకసారికి బాగా కనిపించింది. బాగా పడ్డావే. ప్రసన్న అండి ఫ్రెండ్ అనమాట. అతని వయసులో చిన్న అమ్మాయి అన్నమాట. ప్రసన్న అరే నన్ను అక్కనే పెట్టినా. ఇంకంతలే పెట్టా. సాజీకి పెట్టావా? నేను సాజీకి పెట్టావా? పెద్ద టాస్క్ అది. ఇది పెట్టావా? లక్కీ పెట్టాగా? నాకు పెట్టావా? పెట్టుకున్నారులే ఇద్దరు కానీ. తినండి. థ్యాంక్ యూ. पापा तू ज्यादा खाना ना को डॉक्टर ना को बोला अभी. अच्छा फोटो दी. వీడియో ఆపేనా? అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం ఎవరు అంటే ఈ దంపతులే. జరగక్క బాగొచ్చింది. నేను చూసిన వాళ్ళలో ఇంకెవరు బెలూన్స్ అన్ని పడతాయని. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే పుట్టినరోజు మావాడిది కానీ డెకరేషన్ చేసింది.
జాగ్రత్త. అందరు వెళ్ళిపోతున్నారండి. బాయ్ ప్రసన్న. బాయ్ అబ్బా వస్తున్నా. మళ్ళీ వస్తావు పైకి? సరేరా. కింద వైట్ సారీస్ ఇవ్వరా ఏదో. చాలా చాలా హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్ గా బాగా రెడీ అయ్యి బాగా డెకరేషన్ కూడా కుదిరి అప్పటికప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసి ఇంత బాగా సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ థ్యాంక్ యూ సో మచ్ బావా, థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు ఇష్టం లేదు, ఏమో ఆగిపోతున్నాను ఎక్కడో వద్దు అని చెప్పేసి మా ఆయన బలవంతంగా వద్దంటే వద్దు అనండి. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టద్దు అంటే 300 ఖర్చు పెట్టాను అనమాట డెకరేషన్ కి. అంత తక్కువలో చేసుకున్నాం అనమాట. వద్దు ఇప్పుడు రూపాయి మనకి చాలా అవసరం, ఒక్క రూపాయి ఖర్చు అయినా కానీ అది వృధా కింద అయిపోద్ది, వద్దు అని చెప్పేసి అంటే అది మొత్తానికి అయిపోద్ది అంటే ఇలా చేసుకున్నాను అనమాట. ఇచ్చేసామా బట్ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఆయిషా కుమారి థ్యాంక్ యూ సో మచ్ మా గిఫ్ట్ కి. థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ వాచ్. అండ్ తను మన్ను కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీ అండి వీళ్ళంతా రావడం, వాళ్ళు గుర్తుపెట్టుకొని. నాకు స్పెషల్ డేస్ ఏమి ఉన్నా కూడా నేను పిలిచానా పిలవలేదా అనేది సెకండరీ, మేము ఉన్నామని చెప్పేసి వస్తారు వీళ్ళంతా. థ్యాంక్ యూ. అదంతా ఈ యూట్యూబ్ వల్లే వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా తమ్ముడు, వాడు ఇంకా ప్రతి దాంట్లో ఏదున్నా లేకున్నా వాడు ఉంటాడనమాట మాతోని. సో అది కూడా బ్లెస్డ్. మేము సాజీ అక్క తర్వాత బాబాయ్ కదీర్ ఏది డెకరేషన్ లో ఇక సపోర్ట్ చేయటంలో అంటే ఇక మా వదిన పొద్దున్న ఈ రోజు మాతోనే ఉందన్నమాట. మా వదిన చాలా చాలా అందరికి ఇందులో మా ప్రిన్సమ్మ పేషెన్సీతోనే ఉండి తను వాళ్ళ చెల్లిని చూసుకుంటూ మాతో అంతా తను కానీ మా లక్కీ గాడికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. అందరికి ఇందులో పార్టిసిపేట్ చేసి ఇంత బాగా సెలబ్రేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అయిపోయిందండి నా సెలబ్రేషన్స్ అయితే. ఎలా ఉంది డెకరేషన్ చూసారా? ఫుల్ గా బాగుందా? నచ్చిందా? రెడ్ అండ్ గ్రీన్ అయితే నా శారీకి మ్యాచ్ అయ్యేది. సో బ్లౌజ్ ఇది కాదండి దీని మీది, కానీ మ్యాచ్ అయిందని వేసేసుకున్నాను. ఇది కూడా మన సబ్స్క్రైబర్ పెట్టిన శారీని అనమాట. నాగూర్వి తీసుకున్నారు నా బర్త్డే కి. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇలా నా బర్త్డే కి నాకు వచ్చిన శారీస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చెప్పలేదు అని కాదు, ఎందుకంటే అది చూపించి చెప్తేనే బాగుంటది. ఇప్పుడు కనపడుతుంది కాబట్టి వెంటనే చెప్పింది అనమాట. అంతేనండి, వేరేలాగా తీసుకుంటారు. మా ఫ్రెండ్స్ అమ్మ ఇచ్చిందండి హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ బెట్టా. సో ప్రిన్స్ అమ్మ కూడా చాక్లెట్ ఇచ్చింది, సాజీ గాజులు ఇచ్చింది. వాడు చాక్లెట్ తింటున్నాడు మంచిగా, వద్దనకుండా తింటాడు. వీడు బ్యాడ్ బాయ్ అండి. లేదులే నిన్ను కాదమ్మో, నిన్ను కాదు. చాలా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీడియో చూసిన వాళ్ళంతా ఊరికి వెళ్లకుండా లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీని అయితే బ్లెస్ చేయండి. బై బాయ్, గుడ్ నైట్. వీడియో చూసేటప్పుడు కనుక సెర్చ్ బార్ లో నాగి అని చెప్పేసి ఛానల్ పేరు కొట్టి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది అసలు రోడ్డు మీద కనబడ్డ వాళ్ళందరూ ఏంటన్నా వీడియోస్ చేయట్లేదు. మనం డైలీ వీడియోస్ పెడుతున్నాం. సో అది దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంత ముందులాగా మళ్ళీ మన ఛానల్ గ్రోత్ అవ్వాలని చెప్పేసి అందరూ ఆశీర్వదించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.